పౌలు శీలలు ఇద్దరిని కూడా ఏమంటే వస్త్రాలు తీసేసి దిగంబరులుగా చేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి వాళ్ళని చెరసాలలో పెడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారంట. బాధల్లో ఇబ్బందుల్లో వారి శరీరాలు నలగగొట్టబడి శరీరాల నుంచి రక్తం చిందించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ చూస్తే యోబు భక్తుడు కూడా సమస్తాన్ని కోల్పోయి అతడు బూడిదలో కూర్చుని అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. శ్రమల్లో ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, కనబిడ్డలు పోయాయి, భార్య వచ్చి శోధిస్తా ఉంది. ఇంకా దేవుడు దేవుడు దేవుడని ఇంకా దేవుని స్తుతిస్తామని ఆ దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా. దేవుని వలన మనం మేలే అనుభవిద్దామా, కీడు అనుభవించవద్దా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. అయితే ఆయనకే మహిమ కలగాలి. ఎవరి శ్రమల్లో స్తుతిస్తున్నాడు. హబక్కు గ్రంథం 3:17 హబక్కు భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాలలోని పశువులు లేకపోయినా, చేనులోని పైరు చేతికి రాకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షకుడైన దేవుని యందు నేను సంతోషిస్తానన్నాడు. అంటే వీళ్ళందరూ డబ్బులు ఉన్నప్పుడు సంతోషించారా? అన్ని కలిసి వచ్చినప్పుడు సంతోషించారా? ఏదైనా అద్భుతం జరిగినప్పుడు సంతోషించారా? లేదే. జైల్లో ఉన్నప్పుడు, కొండ గుహల్లో ఉన్నప్పుడు, సంఖ్యలతో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, నిందలు వచ్చి పడినప్పుడు, అనారోగ్యంతో మొత్తపడుతున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఈరోజు ఏదో చిన్న తల్ల పోచింది, చిన్న నడువున పోచింది, దేవుణ్ణి వదిలేసేవారు. వీళ్ళు కాదు క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే వాక్యమును కలిగి ఉంటాడు. క్రైస్తవుడు అంటే సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. క్రైస్తవుడు అంటే శ్రమల్లో కూడా దేవుని మహిమ కొరకు జీవిస్తాడు. వాడే క్రైస్తవుడు.